సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సెప్టెంబర్ 2 ప్రత్యేకత ఏమిటి అని తెలుగు సినిమాతో పరిచయం ఉన్న వాళ్ళకి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి తెలియకపోయినా ఇప్పటి వరకు ఏమో గానీ ఈ సంవత్సరం మాత్రం ఆ రోజు విశిష్టతని అందరూ గుర్తిస్తారు, వీలుకు తగ్గట్టు వదిలిపెట్టకుండా స్పందిస్తారు. ఎందుకంటే ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. పుట్టినరోజు అయితే స్పందించేయాలా అని ఎవరైనా అడగొచ్చు. ఇప్పటి వరకు జరిగిన పవర్ స్టార్ బర్త్డే సంగతి ఏమో గానీ ఈసారి జరగబోయే పుట్టినరోజు గురించి మాత్రం అందరూ మాట్లాడుకునేలా చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నారు పవన్ అభిమానులు. వాళ్ళ ప్రయత్నం అనుకున్నట్టుగా సక్సెస్ అయితే తప్పకుండా అందరూ స్పందిస్తారు, వాళ్ళ ఇనిషియేషన్ ని అభినందించి తీరుతారు. సాధారణంగా స్టార్ హీరోల బర్త్డేలు అంటే ఏదో రకమైన సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఆనవాయితీ. తెలుగులో ఉన్న అందరు స్టార్ హీరోల అభిమానులు అటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అనాథలకు అన్నదానం, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. పోతే అవి చాలా మటుకు అభిమాన సంఘాల వరకే పరిమితం అవుతూ ఉంటాయి. కానీ ఈసారి పవన్ అభిమానులు తీసుకున్న మూమెంట్ ప్రజలందరిలోనూ అవగాహన తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే పురస్కరించుకుని ప్లాన్ ఫర్ పవన్ అన్న మూమెంట్ కి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ మనిషికో మొక్క చెప్పున నాటి ఆ మొక్కతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను ప్లాన్ ఫర్ పవన్ అని హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలియజేశారు. పవర్ స్టార్ కి అభిమానులు లక్షల్లో ఉంటారు. అంటే రేపు సెప్టెంబర్ 2వ తేదీన కొన్ని లక్షల మొక్కలు ఈ భూమికి, తద్వారా భూమి మీద నివసిస్తున్న మనుషులకి రక్షణ కల్పించే యజ్ఞంలో భాగం కాబోతున్నాయన్నమాట. నిజంగా ఇది మెచ్చుకోదగ్గ ప్రయత్నం. ప్రస్తుతం మనందరం కూడా ఒక అన్సెక్యూర్డ్ జీవనాన్నే కొనసాగిస్తున్నాం. మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు, డేంజర్స్ తోనే గేమ్స్. అలాంటి వాటిలో ఓ ప్రధానమైన డేంజర్ వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యం మనుషుల మనుగడని భయంకరంగా ప్రశ్నిస్తా ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మనకున్న అతి సులువైన బాధ్యత మొక్కల్ని నాటడం. ఆ తర్వాత చెట్లను పెంచడం, అడవుల్ని సంరక్షించడం కూడా అందరి బాధ్యతే. కానీ మన చేతుల్లో ఉండి మనం తేలిగ్గా చేయగలిగింది మొక్కల్ని నాటడం. ఆ కార్యక్రమాన్ని ఎవరికి వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలి. కానీ అందరికీ ఆ ఆలోచన ఉంటుందని చెప్పలేం. పాపులారిటీ ఉన్న వాళ్ళు అవగాహన కల్పించడం మొదలు పెడితే అందరూ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా మార్పుని చూడొచ్చు. ప్రస్తుతం పవన్ అభిమానులు చేస్తున్న ఈ ప్రయత్నం కూడా అటువంటిదే మాట్లాడుకోవాలి. వాళ్ళు రేపు సెప్టెంబర్ 2న చేసి చూపించేది ఎంతో మందికి ఆదర్శం అవ్వచ్చు. వాళ్ళని చూసి ఇంకొంతమంది ఆ బాధ్యతను స్వీకరించవచ్చు. పోతే ఈ విషయాన్ని ఇంకా బాగా జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. పవన్ అభిమానులు ఇంకా గ్రాండ్ గా పబ్లిక్ లోకి పట్టుకెళ్ళాలి. ఆ ప్రచార హోరు ఎలా ఉండాలి అంటే అభిమానులే కాదు, మామూలు జనాలు కూడా ఇందులో భాగం కావాలి. పవర్ స్టార్ కూడా అదే కోరుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి సెప్టెంబర్ 2న ప్లాన్ ఫర్ పవన్ అనే మూవ్మెంట్ ఎటువంటి ఇన్స్పిరేషన్ ని తెలుగు ప్రజల్లో నింపుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.